నాదెళ్ళ. హాయ్, వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఎస్ శరత్, మనం ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? ఎస్ గుజరాత్లో ఉన్న రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాము. వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఫెసిలిటీస్ గురించి కానీ, ఫీజ్ పర్టికులర్స్ కానీ, అసలు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అనేది మీ అందరికి కూడా చూపించబోతున్నాం మేము ఇద్దరం ఇప్పుడు. సో మామూలుగా ఇంటర్ అయిపోయిన తర్వాత చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మనం ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్స్లో జాయిన్ అయితే బాగుంటుంది, ఏ యూనివర్సిటీలో ఏ కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుంది అనుకుంటారు. నేనైతే వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫీజు తక్కువ ఉంటుంది, ప్లస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వాటి గురించి కూడా మీకు ఫుల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎస్ 54 దేశాల స్టూడెంట్స్తో పాటు మన తెలుగు స్టూడెంట్స్ కూడా మెచ్చిన బెస్ట్ యూనివర్సిటీ ఇది. సో మేమైతే సజెస్ట్ చేస్తున్నాం. మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తాం, మాతో పాటు వచ్చి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అంటే ఎవరైతే రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఇన్వెంట్ చేసినా దానికి పేటెంట్ రైట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏదైనా థింగ్ ఇన్వెంట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా ఎస్ఎస్ఐపి వాళ్ళు కానీ, న్యూజెన్ ఐడిసి వాళ్ళు కానీ వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు పేటెంట్ రైట్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ సో దట్ నో వన్ కెన్ కాపీ దట్, అంటే ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి కానీ దాని రైట్స్ని లీగల్గా యూస్ చేసుకోవడానికి అయితే ఉండదన్నమాట. సో అలా అంత మంచిగా వీళ్ళైతే దానికి కాపీ రైట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. పేటెంట్ రైట్స్ కూడా ఇప్పిస్తారనమాట యూనివర్సిటీ వాళ్ళు. సో పేటెంట్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి మార్వాడి యూనివర్సిటీ ఎంతో హెల్ప్ చేస్తుంది. సో శరత్, ఇప్పుడు మనం మార్వాడి యూనివర్సిటీలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాం. చూడొచ్చు అసలు ఎంత స్పేషియస్గా ఉంది. సీటింగ్ కానీ ఏదైనా కానీ స్టూడెంట్స్ వాళ్ళ ప్రోగ్రామింగ్ కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే ఉండి చేస్తారంట. మనం ఇక్కడ చూసుకుంటే హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ ఉంది ఈ మార్వాడి యూనివర్సిటీలో. ఇంకా ఏ అదర్ యూనివర్సిటీలో కూడా మీకు ఈ ఫెసిలిటీ ఉండదు. ఒక్కొక్క కంప్యూటర్ వచ్చి 20 lakhs పైనే ఉంటుంది. దీనికి గుజరాత్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తున్నారు. సో మీరు చూస్తే ఇక్కడ ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయో చూడొచ్చు. అండ్ దీనికి ఏంటంటే 2 మల్టీకోర్ సిపియూస్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ప్రాసెసర్ కూడా ఉంటుంది. ప్రాసెసర్ కూడా హై ఎండ్ ప్రాసెసర్, అండ్ స్టోరేజ్ కూడా హై ఎండ్ ఉంటుంది. సో దట్స్ వై వీటిని సూపర్ కంప్యూటర్స్ అంటారనమాట. సో ఈ ఫెసిలిటీ కూడా మార్వాడి యూనివర్సిటీలో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో సూపర్ కంప్యూటర్స్ అనేది మనం హైలీ అడ్వాన్స్డ్ ఉన్న యూనివర్సిటీలోనే మనం ఇది పాసిబుల్ అవుతుంది. సో మార్వాడి యూనివర్సిటీ కూడా అంత హైలీ అడ్వాన్స్డ్ కాబట్టి సూపర్ కంప్యూటర్స్ అనేది వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందాక సూపర్ కంప్యూటర్ ల్యాబొరేటరీ చూసాం కదా, అండ్ ఇక్కడ మనం ఐఓఎస్ ల్యాబొరేటరీ అనమాట. సో టోటల్గా ఐఓఎస్ సిస్టమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో కింద ఒక లైబ్రరీ చూసాం కదా, ఇది ఇంకొకటి అనమాట. చూడొచ్చు స్టూడెంట్స్ అందరూ ఎంత ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నారు అనేది. వాళ్ళకి సపరేట్ క్యాబిన్స్ లాగా కూడా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఎవరు ఒకరినొకరు డిస్టర్బ్ చేయకుండా. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారే. అవునా? అవునండి, బాగుంది, చాలా బాగుంది యూనివర్సిటీ కూడా. మేము నెల్లూరు నుంచి వచ్చాము. యూనివర్సిటీ కూడా చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. ఈ స్టూడెంట్స్ కి బీటెక్ చదవడానికి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ అయితే ఖచ్చితంగా దొరకదు, ఎక్కడా దొరకదు. ఈ రేంజ్ లో ఉండే యూనివర్సిటీ ఎట్లేదన్నా 5-6 lakhs ఇయర్లీ పెట్టుకుంటేనే దొరుకుతుంది. అటువంటిది చాలా రీజనబుల్ ప్రైస్ లో చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నది మార్వాడి యూనివర్సిటీ. కొంచెం దూరమైనా కూడా మంచి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. చాలా హాస్టల్ కూడా చాలా బాగుంది, గర్ల్స్ హాస్టల్. అండ్ అన్ని రూమ్స్ మొత్తం క్లీన్ గా ఉన్నాయి, అంతా నీట్ గా ఉంది. ఓకే, మీకు అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారా? అంటే ఆడపిల్లని దూరం పంపిస్తున్నాను భయం ఏం లేదా మీకు? ఆడపిల్లని దూరం పంపించడం అంటే పంపిస్తేనే తెలుసుకుంటుంది. రేపు జాబ్ వచ్చినాక ఎలాగో దూరమే వెళ్ళాలి, కానీ ఉన్న ఊర్లో అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేయలేరు కదా. ఓకే, వచ్చి చూసుకున్నారు కాబట్టి ఇంకాస్త నమ్మకం పెరిగిపోయి ఉంటుంది. ఇలాంటి రకరకాల జనాలు ఉండే దగ్గరికి వస్తేనే పాపకు కూడా అన్ని తెలుస్తాయి. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? జస్విత. వాట్స్ కమలి. సో మీరు సీనియర్ స్టూడెంట్స్ కదా, చాలా మంది ఇంత దూరం వచ్చి చదవాలంటే ముందు ఫస్ట్ భయపడతారు. ఆడపిల్లలు అయితే అసలు మరీ భయపడతారు, పేరెంట్స్ పడతారు, వాళ్ళు పడతారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు? సేఫేనా ఈ యూనివర్సిటీ? కాలేజ్ చాలా సేఫ్. సో భయం ఉండదు, ర్యాగింగ్ ఉండదు.
స్టూడెంట్స్ అందరూ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ అయిపోతాం, సీనియర్ జూనియర్ అనేవి ఉండవు. సో ఈజీగా ఉంటుంది కాలేజ్ లైఫ్ అనేది, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ అన్నీ చాలా బాగుంటుంది. ఓకే, హాస్టలరేనా మీరు? అవును, హాస్టల్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి. హాస్టల్ ఎలా ఉంది మరి? హాస్టల్ బాగుంటుంది, బాగుందా? ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి. ఆఫ్ కోర్స్. మీరేం చెప్తారు జూనియర్స్కి మీరు సజెస్ట్ చేయమంటే కాలేజ్ గురించి? కాలేజ్ అయితే బాగుంటుంది, ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఇక్కడ ఉమెన్కి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, నో ర్యాగింగ్. ఓకే, ర్యాగింగ్ ఉండదు. ఓకే, మరి ఫ్రెండ్లీగా ఉంటే మాట విని చదువుకుంటారా లేకపోతే? చదువుకుంటారు. శ్రీనివాస్ నాయుడు గారు, హాయ్ అండి. సార్ ఎలా ఉంది ఇక్కడ యూనివర్సిటీలో, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి మీరు చాలా మందికి అడ్మిషన్స్ ఇస్తున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, ఎలా ఉంది సార్ ఇక్కడ? లాస్ట్ ఇయర్ నియర్లీ 100 to 150 మెంబర్స్ ఆల్రెడీ ఇక్కడ చదువుతున్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో కానీ, థర్డ్ ఇయర్లో కానీ, ఫోర్త్ ఇయర్లో ఉన్నారు. ఈ ఇయర్ వచ్చేసి మార్వాడి యూనివర్సిటీ మమ్మల్ని బిలీవ్ చేసి ఆంధ్ర అండ్ తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ మొత్తం మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఒకసారి యూనివర్సిటీ కూడా మనం విజిట్ చేసి ఫర్దర్గా స్టూడెంట్ ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఒకసారి మేము అనలైజ్ చేసి డెసిషన్ తీసుకొని ఆంధ్ర తెలంగాణలో మార్కెట్ చేసి మార్వాడి యూనివర్సిటీకి అడ్మిషన్స్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్కి ఏం కావాలి, ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కావాలి. ఒకప్పుడు అనుకోండి బీటెక్ అయిపోయిన తర్వాత కంపెనీస్ క్వాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, బీటెక్లో మంచి పర్సంటేజ్ ఉంటే ఈజీగా ప్లేస్మెంట్ అయ్యేది. బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి స్టూడెంట్ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్కిల్స్ ఉండాలి. దానికోసం మార్వాడిలో 165 క్లబ్స్ ఉన్నాయి. లైక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, హై స్పీడ్ సూపర్ కంప్యూటర్ ల్యాబ్స్, ఇలా 165 క్లబ్స్ ఉన్నాయి. ఈ క్లబ్స్లో ఫస్ట్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ ప్రతి స్టూడెంట్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అప్డేటెడ్ టెక్నాలజీలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ స్టూడెంట్కి. ఫైనల్గా ఏం కావాలి, స్టూడెంట్కి ప్లేస్మెంట్స్ కావాలి. ఆల్రెడీ మార్వాడి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రూప్, లైక్ మార్వాడి చంద్రన గ్రూప్ అని షేర్ మార్కెట్లోనే టాప్ 50 పొజిషన్లో ఉంది. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఒక ప్లేస్మెంట్కి వెళ్ళేదే కాకుండా మార్వాడిలో ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్ చేత ఒక స్టార్టప్ కంపెనీ పెట్టే ట్రైనింగ్ ఉంటుంది. లైక్ SSIP, స్టూడెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ పాలసీ. ఫస్ట్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్గా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి వీళ్ళే ఓన్గా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయ్యే విధంగా వాళ్ళనే తీర్చిదిద్దుతారు. ఈ ఫెసిలిటీ ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్లో ఉంటుంది, వాటిలో వన్ ఆఫ్ ది మార్వాడి యూనివర్సిటీ. ఇంక ఎండ్ ఆఫ్ ది డే ప్లేస్మెంట్కి వస్తే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 480 కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. వాటిలో నియర్లీ 270 కంపెనీస్ ఐటీ విభాగంలో విజిట్ చేసి, రిమైనింగ్ వచ్చేసి నాన్ ఐటీ. 100% ప్లేస్మెంటే కాకుండా క్వాలిటీ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. అది మెయిన్ మార్వాడి యూనివర్సిటీ యొక్క మోటో. ఎలా అనిపించింది యూనివర్సిటీ మొత్తం? నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా అనిపించింది శరత్. నాకు వచ్చేటప్పుడే ఎక్సైటెడ్గా ఉంది. మంచి మంచి కోర్సులు ఉన్నాయి, నేను విన్నాను. ఇక్కడికి వచ్చాక చూసి ఇంకా బాగా అనిపించింది. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇంకా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫెసిలిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, లైబ్రరీస్ కానీ, నాకు తెలిసి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి యూనివర్సిటీలో. నాకు తెలిసి ఒక మంచి యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు మార్వాడి యూనివర్సిటీ. గుజరాత్ రాజ్కోట్లో ఉంది. అండ్ స్టూడెంట్స్ కూడా మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కోర్స్ ఫీజు తక్కువ అని చెప్తున్నారు, ఫుడ్ బాగుందని చెప్తున్నారు కొంతమంది. అండ్ మంచి ప్లేస్కి వచ్చాము, మంచిగా చదువుకుంటున్నాం అని ఫస్ట్ ఇయర్ అయిన వాళ్ళు, సెకండ్ ఇయర్ అయిన వాళ్ళు చెప్తున్నారు. ఒక మంచి యూనివర్సిటీని మనం చూసాం అండ్ మన ఆడియన్స్కి, వ్యూవర్స్కి కూడా చూపించాము. మన ఇండియాలో ఈ యూనివర్సిటీ ఉండడం, 53 కంట్రీస్ నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ రావడం అనేది నిజంగా గర్వంగా ఉండాల్సిన విషయం. సో చూసారు కదా మార్వాడి యూనివర్సిటీ మొత్తం ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూపించడం జరిగింది. ఒకసారి చూడండి మీరు కూడా ఎవరికైనా ఇలా యూనివర్సిటీస్కి వచ్చి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మీరు ఈ వీడియో సజెస్ట్ చేస్తారని. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.